గారు ఒక దేశానికి డబ్బులు రావాలంటే ప్రపంచం అంతా కూడా అసలు డబ్బులు రావాలంటే ఏ దేశానికైనా ట్రేడ్ అండ్ టూరిజమే ఇంపార్టెంట్. సో ఇప్పుడున్నటువంటి యాజ్ ఆఫ్ నౌ చూస్తే గల్ఫ్ కంట్రీస్ ఒక్కొక్క దానికి లింకప్ అయి ఉన్నాయి. ఇటు దుబాయ్ చూస్తున్నాం, అబుదాబి చూస్తున్నాం, ఫ్లైట్స్ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ. దాదాపు ఈ దేశాలు ఇసుకలో మంచినీళ్ళు కూడా తాగడానికి లేని పరిస్థితుల్లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఒక పెద్ద బిజినెస్ అయితే ప్రపంచానికి ఇచ్చాయి. ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. ఈ విపత్తు ఒక ఆర్థిక సంక్షోభంగా ప్రపంచానికి పరిణమిస్తుందా? ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఇది ఆర్థిక సంక్షోభం వచ్చినట్లే. హవెవర్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ వారం కొన్ని ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఒకటి, అమెరికా మేము యుద్ధం గెలిచాము అని ప్రకటించే దిశలో వెళ్తోంది కాబట్టి ఐ థింక్ వీ క్యాన్ బి ఎ లిటిల్ ఆప్టిమిస్టిక్. బట్ దేర్ ఈజ్ ఇవాళ వాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చిన ఎడిటోరియల్ ప్రకారం అమెరికాలో ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ యుద్ధం ఏదైతే కొద్ది రోజుల పాటు సాగాల్సిన యుద్ధం, వెనిజువేలా తరహాలో ఇట్లా వెళ్ళి అట్లా దేశాధ్యక్షుడిని చంపేశాం మొదలైన తీసుకొచ్చిన తేలిక అని అనుకున్నారు. బట్ దే హ్యావ్ బీన్ లక్కీ ఇన్ వెనిజువేలా. హవెవర్ అమెరికాకి చాలా చాలా పొడుగైన చరిత్ర ఉంది ఇట్లాంటి తప్పులు చేయటంలో. ఇరాక్లోకి ఇట్లా వెళ్ళి ఇరుక్కున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లాగే ఇరుక్కున్నారు. సో పొరపాటు చేయటం వాళ్ళకి చాలా స్వతహాగా ఉన్న చూస్తూనే ఉన్నాం. చరిత్ర చూస్తే యూనో దే ఫ్రీక్వెంట్లీ మేక్ దీస్ లాట్ ఆఫ్ దీస్ మిస్టేక్స్. బట్ సేయింగ్ దట్ ఆర్థిక సంక్షోభం విషయానికి వస్తే ఈ వారం మనకు వచ్చిన సంకేతాలు కొంత సద్దు మనకి అవకాశం కనిపిస్తుంది. ఇందాక నళిని గారితో మాట్లాడుతూ నేను చెప్పింది ఏంటంటే కర్గ్ అనే ఐలాండ్ మీద అది ఇరాన్కి గుండెకాయ లాంటిది. అవును, ఇరాన్ ఉత్పత్తి చేసే మొత్తం ఆయిల్ ఆ ఐలాండ్కు చేరాలి, అక్కడి నుంచి ఓడల్లో ఎక్కి ప్రపంచంలో వివిధ దేశాలకు వెళ్ళాలి. అయితే ప్రధానంగా వెళ్ళేది చైనాకి. అక్కడి నుంచి ఈ రోజుకే వెళ్తుంది ఆయిల్ నిరంతరాయంగా. ఇరాన్ నుంచి చైనాకు ఆయిల్ అందుతుంది. సో హర్మూజ్ స్ట్రైట్ ద్వారా ఇరానియన్ షిప్స్ శుభ్రంగా వెళ్తున్నాయి, వేరే దేశాల షిప్సే వెళ్ళటం లేదు. మనం అనుకున్న మొత్తం షట్ డౌన్ అయిందండి. ఇట్ హెస్ నాట్ షట్ డౌన్. ఇరానియన్ షిప్స్ ఆర్ హ్యాపీలీ గోయింగ్. ఈ వారం భారతదేశం నెగోషియేట్ చేసి ఒక 20 షిప్పులు భారతదేశం రావాల్సిన అక్కడ ఇరుక్కున్నాయి. అవి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో జనరల్లీ లుక్స్ ఎ లిటిల్ పాజిటివ్. ఇజ్రాయెల్ ఒకటే ఇవాళ ఐ రెస్పెక్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్, ఎందుకంటే దే ఆర్ మోర్ ఆన్ ద రైట్ సైడ్. వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇజ్రాయెల్ వాంట్స్ ద వార్ టు గో ఆన్. ఇంకొద్ది రోజులు సాగాలి. హోప్ఫుల్లీ అక్కడ రెజిమ్ చేంజ్ వచ్చే అవకాశం ఉంది అనేది. బట్ యుఎస్ డస్ నాట్ హ్యావ్ ద పేషెన్స్. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ఇరాన్తో ఉన్న సమస్య ఏంటంటే, మీరు ఇందాక ఒక చాలా మంచి విషయం చెప్పారు. వెదర్ ఇట్ ఈస్ సౌదీ అరేబియా ఆర్ యుఏఈ ఆర్ బహ్రెయిన్ ఆర్ ఖటార్, ఈ దేశాలన్నీ గత 30-40 సంవత్సరాలుగా చాలా జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ దేశాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఇరాన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఎ ట్రబుల్ మేకర్. వాస్తవానికి దేశాలన్నిటికీ శత్రువు ఇరాన్. మనం ఎంతసేపు అమెరికా ఇజ్రాయెల్ కోణం నుంచే చూస్తున్నాం, కానీ సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఖటార్ కానివ్వండి, ఇంకో పక్క ఇరాక్, ఈ అన్ని దేశాలు. ఇప్పుడు సిరియాలో ప్రభుత్వం మారిన తర్వాత సిరియా కూడా దాదాపు శత్రు దేశంగా పరిణమించింది ఇరాన్ హ్యాస్ బీన్ ఫండింగ్ టెర్రరిస్ట్ అక్రాస్ ద రీజన్. ఇందాక రమేష్ గారు చెప్పారు, హెజ్బుల్లా, హమాస్, హూతీస్, యమన్లో హూతీస్, వీళ్ళందరినీ ఇట్ ఈస్ ఏ ట్రబుల్. మనకు పాకిస్తాన్ తోటి ఎంత న్యూసెన్సో, చుట్టుపక్కల ఈ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా అయితే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందో, ఇరాన్ ఈజ్ ఎ న్యూసెన్స్. నాట్ అమెరికా ఫర్ ఇజ్రాయెల్ కాదు, ఇరాన్ చుట్టుపక్కల దేశాలకి ఇట్స్ ఎ బిగ్ న్యూసెన్స్. ఇట్స్ బీన్. వాళ్ళేమో అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చెందుతుంటే, ఇది ఒక మతతత్వ దేశం, మూఢంలో మునిగిపోయిన దేశం, ప్రజల మద్దతు లేని ప్రభుత్వం ఇరాన్లో. పీపుల్ డు నాట్ సపోర్ట్. ఇరానియన్స్ ఆర్ వెరీ లిబరల్. మీరు గతంలో చూసుకున్నా కూడా 50-60 సంవత్సరాలుగా ఇరాన్ ఈజ్ నోన్ టు బి వెరీ లిబరల్. ఫార్సీస్, దే ఆర్ నాట్ అరబ్స్. నేను చెప్పిన దేశాలన్నీ అరబ్ కంట్రీస్. అండ్ ఫార్సీస్ అంటే మన దేశంలో చాలా మంది ఫార్సీస్ ఉన్నారు. టాటాలు కానివ్వండి, బిర్లాలు కానివ్వండి, దే ఆర్ ఆల్ ఫార్సీస్. దే కేమ్ ఫ్రమ్ ఇరాన్. దే ఆర్ పర్షియన్స్. సో చాలా గొప్ప సంస్కృతి, చాలా గొప్ప సివిలైజేషన్ ఇరాన్. అండ్ దే బీన్ హైజాక్డ్ బై దీస్ ఫ్యూ IRGC అని ఇందా రమేష్ గారు చెప్పినట్టు ఒక 2 లక్షల మంది సైనికులు. వాళ్ళ పైన ఉన్న మత మూఢత్వంలో మునిగిపోయిన వాళ్ళు, ఈ హిజాబ్ వేసుకునే వాళ్ళు. సో ఇరాన్ హ్యాస్ బీన్ ఎ న్యూసెన్స్. సో రెజిమ్ చేంజ్ ఈజ్ వెల్కమ్ బై ఎవ్రీబడి. కానీ వాళ్ళ యుద్ధం ఏముంది, ఇరాన్లో ఉన్న మీరు నేవీ మొత్తం వెళ్ళిపోయింది, లేదు ఈరోజు ఎయిర్ ఫోర్స్ లేదు. దే ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ మిసైల్స్ అండ్ డ్రోన్స్. సో యూ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్. హవెవర్
ఈ కర్గ్ కానీ ఈ డెవలప్మెంట్స్ ఈ వారం వచ్చిన డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో ఐ థింక్ ఇంకొక వారం మనం చూస్తే కొంత మనకు ఐడియా వస్తుంది, కొంచెం సద్దు మనకి వెదర్ దే స్ట్రైక్ ఏ కాంప్రమైజ్. హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అవుతాయి జనరల్లీ ఎకనామిక్ ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత ఈ ఆందోళన ఏదైతుందో అది కాస్త సద్దుమలుగుతుంది. అండ్ ఐఎమ్ హోప్ఫుల్ ఇట్ విల్ హ్యాపెన్ ఈ వారం. సో అంటే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడరు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఎలాంటి పరిస్థితులు తగ్గేదే లేదు, ప్రతి రక్తబొట్టుకి కూడా గెట్ బ్యాక్ అన్నట్టుగానే చెప్తున్నారు. సో అమెరికా కూడా ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, ఎగ్జిట్ దొరక చూస్తోంది. ఇప్పుడు ఇదే కనుక కొనసాగితే ఇంకా కొన్ని నెలలు కొనసాగితే, ఎందుకంటే మన ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కనపడుతోంది, పాక్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం చుట్టూతా కూడా యుద్ధాల సమయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇదే కొనసాగితే వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచం అసలు ఎదుర్కోగలదా? ఈ యుద్ధం ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది చనిపోయారు. దేర్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్, అంటే ఆర్మీలు, సైనికులు, ట్యాంకులు, భూమి మీద పోరాటాలు, బాంబులు వేసుకోవటాలు. సోఫార్ ఇక్కడ అసలు ఏమీ జరగలేదు. వాస్తవానికి ఇది యుద్ధం కింద కూడా చూడలేము, సైనిక చర్య అంటున్నారు, మిలిటరీ ఆపరేషన్. సో దే ఓన్లీ షూటింగ్ డ్రోన్స్ అండ్ మిసైల్స్. అండ్ అమెరికా కూడా చాలా జాగ్రత్తగా ఇస్తుంది. అమెరికాకి ఏంటంటే, అమెరికన్ల నమ్మకం ఏంటంటే ఇరానీ ప్రజలు అమెరికా వైపు ఉన్నారని. దే సపోర్ట్ అమెరికా అనేది ఈ అమెరికా ప్రభుత్వం కానీ అమెరికా ప్రజలు కానీ నమ్మేది. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇరానియన్స్ హ్యావ్ లెఫ్ట్ ఇరాన్, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు. అండ్ దే వాంట్ ద రెజీమ్ టు ఫాల్. సో దే డు నాట్ వాంట్ టు ఇరాన్ పౌరులతో శత్రుత్వం తీసుకోవాలనే ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు వేసే బాంబులన్నీ కూడా చాలా ఇందాక మీరు స్కూల్ విషయం ఎత్తారు, కానీ స్కూల్ పొరపాటు. బికాస్ ద స్కూల్కి ఆనుకున్న కాంపౌండ్లోనే ఐఆర్జీసీ, రమేష్ గారు చెప్పారు, ఐఆర్జీసీ అంటే రిపబ్లికన్ గార్డ్ బేస్ ఉంది. యుద్ధాల్లో ఎప్పుడో ఒకసారి పొరపాట్లు జరుగుతాయి, కానీ డెలిబరేట్గా చేసింది కాదు. అండ్ ఎవ్రీబడి నోస్ దే యాక్సెప్టెడ్. కాకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో లాట్ ఆఫ్ పిక్చర్స్ ఆ స్కూల్ బాంబింగ్లో వచ్చిన కొన్ని మన శ్మశానం ఫొటోస్ వచ్చాయి, మీకు గుర్తుందా కదా, మొత్తం ఇట్లా ఒక 160. దట్ ఈస్ యాక్చువల్లీ టర్న్ అవుట్ టు బి ఫేక్. దట్ ఈస్ నాట్ రియల్ పిక్చర్. అది 2003 సంవత్సరాల క్రితం వచ్చిన ఇంకెక్కడో ఫోటో తీసుకొచ్చి పెట్టాం. ఈరోజు వార్తలు తెలుసుకోవడం ఈజ్ బికమింగ్ వెరీ డిఫికల్ట్. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఈస్, ఇరానియన్ ప్రజల్ని కష్టపెట్టే దిశలో అమెరికా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి కేవలం మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీదనే దాడి చేస్తూ ఇరాన్ ప్రజలకి, ఎందుకంటే మీరు కర్గ్ మీద దాడి చేశారంటే అండి, ఇరాన్ షట్ డౌన్. చిన్న ఐలాండ్ 15 కిలోమీటర్లు. యూ బాంబ్ కర్గ్ విచ్ టేక్స్ నథింగ్. ఒక రోజులో కర్గ్ని దే కెన్ లెవెల్ ఇట్ ఆఫ్, ఇరాన్ ఈజ్ ఓవర్. ఈరోజు స్టేట్మెంట్ కూడా చాలా భయం వేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ సరదాగా కర్గ్ మీద మేము చేస్తాం అటాక్ అని, కేవలం బెదిరింపులే. సో ఒక పక్క ఇరాన్ ఏమంటుంది, మీ అంతు చూస్తాం అంటే యుద్ధంలో అటువంటి భాష మాట్లాడటం సహజం. ఇట్ ఈస్ ఫర్ ద ప్రజలు, మనలాంటి వాళ్ళ కన్జంప్షన్. బట్ బిహైండ్ ద స్క్రీన్స్ దే ఆర్ వెరీ కేర్ఫుల్. భారతదేశపు షిప్ని అలౌ చేశారు, కానీ థాయ్ షిప్ మీద ఒక బాంబు వేశారు. సో దే ఆర్ కేర్ఫుల్లీ క్యాలిబ్రేట్. అంత నిర్లక్ష్యంగా ఏదో ఒకరి మీద ఒక బాంబులు వేసుకోవటం కాదు. కాబట్టి ఐ థింక్ దేర్ ఈజ్, నా అభిప్రాయంలో ఈ వారం ఇంకొక 5-6-7 రోజుల్లో విల్ హ్యావ్ కొంత స్పష్టత వస్తుంది. ఇది నేను ఎస్కలేట్ అవుతుందని మాత్రం అనుకోవట్లేదు. దట్ ఇట్ విల్ గెట్ వర్స్. ఇది ఒక యుక్రెయిన్ రష్యా వార్లా అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మనకు పెద్ద సంబంధం లేదు, కానీ ఇక్కడ యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ఎఫెక్ట్ అవుతుంది. మన 80-90% క్రూడ్, మన ఆయిల్ వచ్చేది హర్మూజ్ నుంచి వస్తుంది. మన దేశం 40% ఎల్పిజి, మన గ్యాస్ మనమే ఉత్పత్తి చేసుకుని 60% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 60%లో మళ్ళీ 70-80% మళ్ళీ హర్మూజ్ నుంచే వస్తుంది. సో వీ హ్యావ్ బీన్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎస్కలేట్ అనేది నా భావన.